ఒకప్పుడు మన జేబులో ఏ సిమ్ కార్డు ఉండేది? టాటా డొకోమో, యూనినార్, ఎయిర్సెల్, వర్జిన్ మొబైల్. సగం పైసా కాల్ రేట్లు, ఫ్రీ ఎస్ఎంఎస్ ఆఫర్లతో ఈ కంపెనీలు ఒక వెలుగు వెలిగాయి. కానీ ఈ రోజు చూస్తే ఇవేవీ లేవు. అసలు ఈ దిగ్గజ కంపెనీలు ఎందుకు కనుమరుగయ్యాయి? వొడాఫోన్, ఐడియా కూడా ఎందుకు ఈ మనుగడ కోసం పోరాడుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణాలు చూద్దాం. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి, 2016లో రిలయన్స్ జియో రాక టెలికాం రంగంలో ఒక సునామీని సృష్టించింది. ఉచిత డేటా, ఉచిత కాల్స్ తో జియో పాత కంపెనీల ఆదాయ మార్గాలను దెబ్బతీసింది. మిగిలిన కంపెనీలు ఆ స్థాయి పోటీని తట్టుకోలేక కుప్పకూలిపోయాయి. రెండవది, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ఏజీఆర్, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలు కంపెనీలకు గుదిబండగా మారాయి. ప్రధానంగా ఈ కంపెనీలు ఈ 2 కారణాల వల్ల ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఈ 2 కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి కారణం స్పెక్ట్రమ్. మనం ఫోన్ మాట్లాడాలన్నా, డేటా వాడాలన్నా గాలిలో ప్రయాణించే రేడియో తరంగాలు స్పెక్ట్రమ్ అవసరం. ఈ తరంగాలు దేశ ప్రజల ఆస్తి, అంటే ప్రభుత్వానిది. కంపెనీలు తమ సిగ్నల్స్ పంపించుకోవడానికి ఈ తరంగాలను వాడుకున్నందుకు గాను ప్రభుత్వానికి భారీ మొత్తంలో అద్దె చెల్లించాలి. ఇది రోడ్డుపై ప్రయాణించడానికి మనం కట్టే టోల్ ట్యాక్స్ లాంటిది అన్నమాట. రెండవ కారణం ఏజీఆర్ బకాయిలు. అంటే అసలు ఇక్కడే గొడవ మొదలైంది. టెలికాం కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య దాదాపు 15 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో యుద్ధం నడిచిన అంశం ఇది. దీని కథేమిటో చూద్దాం. మొదట ఒప్పందం 1999లో వచ్చిన కొత్త నిబంధన ప్రకారం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు కట్టే బదులు తమకు వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని రెవెన్యూ షేరింగ్ అంటారు, ప్రభుత్వానికి కట్టాలని ఒప్పందం చేసుకున్నాయి. కానీ అక్కడే గొడవ మొదలైంది. కంపెనీల వాదన ఏమిటంటే, మేము కేవలం ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఆదాయంలోనే మాత్రమే వాటా ఇస్తామని మొండికేశాయి. అప్పుడు ప్రభుత్వం వాదించింది, అలా కుదరదు. మీకు వచ్చే వడ్డీలు, ఆస్తులు అమ్మకం, స్క్రాప్ అమ్మకం, ఇలా మీకు వచ్చే ప్రతి రూపాయిలోనూ మాకు వాటా ఇవ్వాలని అంది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వం చెప్పిందే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది. దీనివల్ల కంపెనీలు 15 ఏళ్లుగా కట్టని బకాయిలు, వాటిపై వడ్డీలు, జరిమానాలు కలిసి లక్షల కోట్లకు చేరాయి. ఒకవైపు జియో వల్ల రాబడి తగ్గడం, మరోవైపు ప్రభుత్వం అడిగే లక్షల కోట్ల బకాయిలు. ఈ రెండిటి మధ్య నలిగిపోయి మనం ఈ వ్యాపారం చెయ్యలేము అని చేతులెత్తేసి కనుమరుగైపోయాయి. భారత టెలికాం రంగం ఇప్పుడు డ్యూయోపాలీ దిశగా వెళ్తుంది. అంటే మార్కెట్ మొత్తం ఎయిర్టెల్ మరియు జియో చేతుల్లోనే ఉండబోతుంది. ముందు మనం ఎదుర్కోబోయే మార్పులు ఇవే. ధరల పెరుగుదల, పోటీ తగ్గే కొద్దీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతూనే ఉన్నాయి. 5G మరియు AI విప్లవం వస్తుంది కాబట్టి కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాదు, స్మార్ట్ హోమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీ, ఈ 2 కంపెనీలు మన జీవితాలను శాసించబోతున్నాయి. చివరికి మిగిలేది క్వాలిటీ ఇచ్చే మొనగాళ్లే.